హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు SPR edutech. ఈరోజు మనం చూడబోయేది శాండ్ అనేది న్యూస్లో ఉంది. సో దాని గురించి మనం చూడబోతున్నాం. సో మీకు UPSC మరియు APPSC TSPSC గ్రూప్ 1 లెవెల్ ప్రిపరేషన్స్ కోసమైనా కొన్ని కోర్సెస్ అనేది మన యాప్లో అందిస్తూ ఉన్నాము. సో కరెంట్ అఫైర్స్ అనేది మనకి స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ కూడా జస్ట్ అట్ లో కాస్ట్ అందిస్తూ ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో ఎఫర్ట్ వేస్తూ సో చాలా కంటెంట్ అనేది మీకోసం జనరేట్ అనేది చేస్తూ ఉంటాం. సో కైండ్లీ కీప్ ఫాలోయింగ్. సో వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో రీసెంట్గా ఈ శాండ్ అనేది న్యూస్లో ఉంది. అసలు శాండ్ అంటే ఏంటి, ఎందుకు, ఫస్ట్ న్యూస్లో ఎందుకు ఉందో తెలుసుకుందాం. కోల్ ఇండియా లిమిటెడ్ తరపు నుంచి ఏం తెలిపారంటే, వారు వెస్ట్ బెంగాల్లో కొత్తగా అనేది ఈ మ్యానుఫ్యాక్చర్ స్టాండ్ ప్రొడ్యూస్ చేయడానికైనా ఒక ఫెసిలిటీ అనేది ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు. సో కోల్ ఇండియా లిమిటెడ్ అనేది మన గవర్నమెంట్కి చెందిన ఒక ఏజెన్సీ. సో వారు పక్కాగా మ్యానుఫ్యాక్చర్ శాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండ్ అంటే ఏంటి, సింపుల్గా ఒక ఓవర్వ్యూ చేస్తా చూడండి. ఇది మనం తయారీ చేసే ఒక శాండ్ వెరైటీ అండి. మట్టి అని మనం తయారీ చేస్తున్నాం. సాధారణంగా మనం మట్టిని ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే నీటి వనరులు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే రివర్స్, లేక్స్, ఇక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటాం. కాకపోతే అక్కడున్న ఎకో సిస్టమ్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని ఈ శాండ్ అనేది కొత్తగా అనేది ఫైండ్ చేశారు. సో శాండ్ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్, అంటే ఏంటి, మన మ్యాన్ మేడ్ శాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా తయారీ చేస్తారు సార్ దీన్ని అని మా డౌట్ మీకు ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే రాళ్ళు, గ్రానైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిండి చేసి వాటిని మనం తయారీ చేస్తాం. సో అలాగే ఈ శాండ్, ఈ మ్యానుఫ్యాక్చర్ శాండ్ యొక్క ఉపయోగం ఏంటి, ముఖ్యంగా ఇది ఏంటంటే మనం కట్టడాలు కట్టడానికి, కన్స్ట్రక్షన్ పర్పసెస్కి, సిమెంట్ ఆర్ కాంక్రీట్ తయారీ వాటికి అనేది మనకి కాంక్రీట్ యూసెస్లో అనేది యూస్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మనం ఇంతకుముందు నమ్ముకుంటున్న రివర్ శాండ్, అలాగే మన నార్మల్ ఇసుక తీసుకుంటూ ఉంటాం కదా నదుల నుంచి, చెరువుల నుంచి. సో వాటికంటే సబ్స్టిట్యూట్గా, వాటికి ఆల్టర్నేటివ్గా అనేది శాండ్ అనేది కనుక్కున్నారు. కాకపోతే శాండ్ అనేది ఈ నేచురల్ శాండ్ మీద ఎలా డిఫర్ అవుతుందంటే, వాటి యొక్క క్వాలిటీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అయినా కానీ, మినరలాజికల్ ప్రాపర్టీస్ అయినా కానీ రెండు కూడా చాలా వేరండి. సో నేచురల్ శాండ్ కానీ శాండ్ కూడా రెండు ఒకటి కాదు. వాటి రెండింటికి కూడా చాలా విభేదాలు ఉన్నాయి. అందులో మనం తీసుకున్నామంటే శాండ్ అనేది మన మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ కాబట్టి వాటికి చాలా సదుపాయాలు ఉన్నాయి, పాజిటివ్ ఎడ్జెస్ ఉన్నాయండి. అందులో ఏంటంటే చూడండి, ఎక్కువగా వీటికి కొహెసివ్ స్ట్రెంత్, అంటే చాలా గట్టిగా అనేది అది హోల్డ్ చేసుకొని, చాలా మామూలు శాండ్తో కట్టే బిల్డింగ్ కన్నా కానీ ఇది ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడానికి, అలా మనకేంటి ఇసుక ఎందుకు వేస్తాం, టైట్గా పట్టుకుండాలి కదా. సో అలా సిమెంట్ని ఇది చాలా టైట్గా హోల్డ్ చేసుకుంటుంది. కంప్రెసివ్ స్ట్రెంత్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే తక్కువ నీటిని ఉపయోగించుకుంటుంది. సో అందువల్ల ఇది చాలా చాలా ఉపయోగం. తర్వాత చూసుకున్నామంటే ఇసుకల్లో మనకి చాలా క్లే, డస్ట్, సిల్ట్, కోటింగ్ ఇలాంటి చాలా ఇంప్యూరిటీస్ వస్తాయి. కాకపోతే శాండ్ అనేది మనం తయారీ చేసేది కాబట్టి ఇందులో ఇంప్యూరిటీస్ చాలా తక్కువ ఉంటుంది. సో సేఫ్ అని కూడా చెప్పచ్చు. అలాగే మనము ఈ శాండ్ని ఉపయోగించడం వల్ల, మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ని ఉపయోగించడం వల్ల మేజర్ ఉపయోగం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో మనము నీటి వనరులో నుంచి ఇసుక తీయడం అనేది చాలా నేరం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇల్లీగల్ మైనింగ్ అనేది చాలా వరకు అక్కడున్న నేచురల్ హ్యాబిటేట్స్ని, వాటిని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సో అలాంటి సమయాల్లో అలాంటి డేంజర్ లేకుండా ఇవి చాలా వరకు సదుపాయంగా అనేది ఉంటుంది. అంటే ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ ఆ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ని, ఎకాలజికల్ డ్యామేజ్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ ఇట్. సో ఈ కరెంట్ అఫైర్స్లో ఓవరాల్గా మనం తెలుసుకున్న సింపుల్ థింగ్స్ చెప్తాను చూడండి. సో శాండ్ అంటే ఏంటి, అది ఒక ఆర్టిఫిషియల్ శాండ్ గుర్తుపెట్టుకోండి. రాక్ అండ్ గ్రానైట్తో తయారు చేస్తారని గుర్తుపెట్టుకోండి. మన నదులలో దొరికే ఇసుక కంటే కూడా ఇది చాలా స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఇవి నీటి అంటే తక్కువ వాటర్ని ఉపయోగించుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందులో ఇంప్యూరిటీస్ తక్కువ ఉంటుంది, దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. సో ఇవి మనం ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో ఇలా ఒక టాపిక్ని మనం డీటెయిల్గా స్టడీ చేస్తూ క్విక్గా అనేది అనలైజ్ చేసి లెస్ టైంలో క్విక్ కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడంలో అనేది మన ఎఫర్ట్ అనేది మనం వేస్తూ ఉంటాం. ఓకే గైస్, this is me SPR signing off. Have a nice day. Don't forget to like, share and subscribe this channel. So మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. With your support we will be creating a more content. Thank you. Bye bye. Have a nice day.